దానిని కోరుకున్న వారు చరిత్రలో ఉత్తములుగా నిలిచిపోయారు. దేవుని పిల్లలారా, బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం. ప్రపంచ ప్రతి పాఠశాలలో చిన్ననాట నుండి పిల్లలకు నేర్పించవలసిన బ్రతుకు కాలమంతా కూర్చుని నేర్చుకున్న తరగని మహాజ్ఞానం బైబిల్లో ఉంది. ఇది విదేశీ మత పుస్తకం అని మన దేశంతో పాటు ఎన్నో దేశాలు చెప్పుకున్నాయి. కడకు అమెరికా లాంటి దేశం కూడా అర్థం కాక బైబిల్ పిల్లల పాఠ్యపుస్తకాల్లో నుంచి తొలగించారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, చెబితే వినరు, ఉన్నా చదవరు. ఇలా ఆలోచించని మానవాళి ఈరోజు ఎలా ఉంది నేను మీకు చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. రక్తపు మరకలు లేని దేశం ప్రపంచ పటంలో కనిపించదు. పోరాటాలు, కుల, వర్గ, ప్రాంతీయ, దేశ ఎన్ని పోరాటాలు! ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? జరిగిన వాటిని ఎలా నివారించగలము, ఎలా అణిచివేయాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. నో, అది కాదు వైద్యం. అది కాదు వైద్యం. ఆ వేరు ఎక్కడ మొలిచింది, ఎందుకు మొలిచింది, ఎలా మొలిచింది అని ఆలోచించి భవిష్యత్తు తరాలలో ఆ చేదు వేరులు ఉండకుండా మూలాలతో సైతం బయటకు లాగే ప్రయత్నమే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు చేస్తున్న తపస్సు. గొప్ప కార్యం. సమాజాన్ని దోచుకోవాలనో, ధనార్జన చేయాలనో, విదేశీ సొమ్ము కోసమో కాదండి. కన్న తండ్రి కలలను పండించటానికి భూమి మీదికి వచ్చిన ప్రతి మనిషి దేవుని పిల్ల, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని ఆ కన్న తండ్రి కోసం అవసరమైతే ధరించుకున్న శరీరాన్నైనా పానార్పణ చేయటానికి యూనివర్సిటీ తన పాఠ్యాంశాలను తయారు చేసింది. దేవుని పిల్లలారా, మనిషి 60 ఏళ్ల 70 ఏళ్ల జీవితం కోసమే అలవాటు పడ్డాడు, ఆలోచించాడు, అవస్థలు పడుతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు, మరణిస్తున్నాడు. అదే జీవితం అనుకుంటున్నారా? అనుకుంటే పొరపడుతున్నారు అని అర్థం. తక్కువ కాలాన ఆలోచించేవాడు తొందరపడుతున్నాడు. దీర్ఘకాలిక భవిష్యత్తును ఆలోచించేవాడు జీవం పొందుతాడు. యేసు వ్రాయించిన ప్రతి మాటలోని భావపూరితమైన ఆ సంగతులు ఆలోచిస్తే అండి మట్టి మెదడు కదిలిపోతుందండి. మీకు తెలుసు, ఒక విత్తనం అది ఒంటరిగా ఉంటే దానికి బ్రతుకు లేదండి. దానికి బ్రతుకు లేదు. కానీ ఆ విత్తనం చావాలి నేలలో పడి. ఆ విత్తనం నేలలో పడి చచ్చిపోతే విస్తారమైన ఫలింపు దానికి ఉందంటున్నాడండి. అగ్రికల్చర్ డిగ్రీలో కాదండి. ఏమండి, ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నవాడు చెప్పలేడండి.
అగ్రికల్చర్ శాస్త్రవేత్త, వ్యవసాయ శాస్త్రవేత్త దీన్ని చెప్పలేదండి. యేసు దాని కొరకు రాయించిన మాట కాదండి. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూడండి ప్రియులారా. గోధుమ గింజ భూమిలో పడి భూమిలో పడి చచ్చిపోకపోతే ఒంటరిగానే ఉండును. అది ఒంటరిగా ఉండిపోతుంది. అది చచ్చిన ఎడల అది భూమిలో పడి చనిపోతే విస్తారముగా విస్తారముగా ఫలించును. గోధుమల గురించి, బియ్యపు గింజల గురించి, విత్తనాల గురించి చెప్పటం లేదండి ఆయన. కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాలను కేవలము నీ ఆకలి తీర్చటానికే కాదు, అందు నీ భవిష్యత్తుందని చెబుతున్నాడు ఆయన. పంట పండిందంటే ఎలా అమ్మేసుకుందాం, ఎలా సంపాదించేద్దాం, ఎలా తినేద్దాం, నా ప్రాణమా సుఖించు, తిను త్రాగు, అది కాదండి. అది మానవ జీవితం, ఈ మానవ ప్రపంచం దిగువగా ఆలోచిస్తున్న మాట అండి. అది దిగజారుడు మాట అంటారండి దీన్ని. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాడు దేవుడు. దాన్ని చూసి వంటిగా ఉండి రాలిపోతావా? వంటిగా ఉండి మట్టిలో పడి ఫలిస్తావా? మృత్యువు తరువాత భవిష్యత్తును మృత్యువుకు ముందు ఆలోచిస్తావా? భవిష్యత్తు లేదని మృత్యువుకు ముందు ప్రాపంచిక సుఖాలలో మునిగిపోతావా? ఆలోచించమన్నాడు ఈ రాత్రి. 2000 సంవత్సరాలైందండి మాట రాసి. ప్రపంచ శాస్త్రవేత్తలు అర్థం చేసుకోలేని మాటలండి ఇవి. ఎందుకంటే ముందుగానే డాగు వేశారండి దీని మీద, మత పుస్తకం అని, ఇది విదేశీ మతం అని. తప్పండి, తప్పు మాట్లాడుతున్నారు. ఎవరో తప్పుడు బైబిలు బోధకుల ప్రచారాలను నమ్మకండి. నేడున్న ఈ క్రైస్తవ ప్రచారకులు ఉన్నారు చూశారండి, ఇందాక చెప్పినట్టుగా పండుగలు, పబ్బాలు, సంతోషాలు, స్వస్థతలు, ఇవే కదండి వాళ్ళకున్నది. వాళ్ళు కూడా 60 ఏళ్ల జీవితం కోసమే ప్రాకులాడుతున్న అభాగ్యులండి. భవిష్యత్తు చెప్పారండి. రోగం ఉంటే పోతుంది, సమస్యలుంటే తీరుతాయి, పిల్లలు కావలిస్తే రండి. చెడిపోయిన సమాజంలో ఉన్న వారి కంటే బహుభ్రష్టులండి వీళ్ళు. బైబిల్ను పక్కకు నెట్టి మనుషులు రాసుకున్న పద్ధతుల మీద ఆధారపడిన వాళ్ళకి 60-70 ఏళ్ల మానవ జీవితం కోసమే ఆలోచిస్తారు తప్ప భవిష్యత్తు ఎరుగని వారిగా చేస్తారండి వీళ్ళంతా. భవిష్యత్తు తెలియని వీళ్ళు 250 కోట్ల మంది క్రైస్తవులను పిలువబడిన వారిని, వారందరికీ అన్యాయం చేశారండి వీళ్ళు. చేసిన అన్యాయం ఏంటో తెలుసా? చెప్పవలసిన మహాజ్ఞానాన్ని చెప్పకూడని మానవ పద్ధతులను మనుష్యులలో ప్రవేశపెట్టి క్రైస్తవ్యాన్ని చీల్చారండి. క్రైస్తవ్యాన్ని చీల్చేశారు, క్రీస్తును దాచేశారు. క్రీస్తు పోయాడు, లూథర్ వచ్చాడు. క్రీస్తు పోయాడు, జీడియం వచ్చింది. అందులో క్రీస్తు కనిపించడండి. క్రీస్తు పోయాడు, ఆర్సేం వచ్చింది. క్రీస్తు పోయాడు, బ్యాప్టిస్ట్ వచ్చింది. క్రీస్తు పోయాడు, ఫెలోషిప్ వచ్చింది. క్రీస్తేడి? నాయకుడేడి? మాకు నాయకుడొద్దు, మాకు ఒక నాయకుడున్నాడు వెనక. వాడు కనిపించని దుష్ట శక్తి. దేవుడు పేరు చెప్పి దేవుని నామాన్ని కళంకపరచి బైబిల్ను పక్కకు నెట్టి మనుషుల కల్పనలకు అవకాశం ఇచ్చి, చోటిచ్చి సమాజాన్ని తప్పుదారి నడిపిస్తున్నందుకే కదా ప్రభుత్వాలు చట్టం చేశాయి, మత మార్పిడులు చట్టాన్ని తెచ్చాయి. మహాజ్ఞానాన్ని బోధించి మానవ మనస్సును మార్చవలసిన నీవు బైబిల్ను చేతబట్టుకొని మతాన్ని ప్రబోధించావే. అందుకే క్రైస్తవ్యం అంటే అసఖ్యం.